నాకు ఈ శుభదినం రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ఆత్మీయ తల్లి గారికి అలాగే సమస్తకును సభాధ్యక్షులకు ప్రేమపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ 3వ ఇప్పటి వరకు మొదటి మాట 2వ మాట చెప్పి ఉన్నారు. మీరేమి చేయించున్నారు, వీరేమి చేయించున్నారు, వీరేమి కనుక వీరిని క్షమించుము. అలాగనే 2వ మాట, నేను నాతో కూడా పరదేశంలో ఉంది అని 2 దొంగలకు దేవుడు చెప్పిన, ఒక దొంగ రక్షించబడ్డాడు, 2వ దొంగ నరకానికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఎందుకు అక్కడ దేవుడితో అసలు సహవాసమే లేదు, దేవుడు అంటే ఎవరో కూడా తెలియదు దొంగకి. కానీ అక్కడ తను చేసిన ఒక మాట పరదేశంలో జ్ఞాపకం చేసుకుని అన్నప్పుడు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆ దొంగ రక్షించబడ్డాడు అన్నమాట. అలాగనే నాకు ఇచ్చిన ఈ 3వ మాట తల్లిని గురించి, అమ్మ గురించి. ప్రతి ఒక్కరికి అమ్మాయి ఎంతో ముఖ్యం అన్నమాట, ఎంతో గొప్పది అన్నమాట. తల్లి లేని సృష్టిలో ఏది చేయదు. ప్రార్థన చేస్తున్నాము. దేవా తండ్రి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఎంతో మంది నాయన ప్రభా ఇది మనం చూడలేక నాయన ఎంతో మంది నాయన భూగర్భంలో దాచబడి ఉన్నారు. నేను ఒక గొప్పవారు తండ్రి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాకు ఈ వాక్యాన్ని ఈ రోజు నాయన నిలిచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. నేను మాట్లాడే ప్రతి మాట తండ్రి మీరు నా బోరుగా వాడుకోవద్దు తండ్రి. నేను మాట్లాడే ప్రతి మాట మీరే మాట్లాడాలి నాయన, శృతిగా తేటగా అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడతారని. కానీ ఈ మాటలను ఆయన ప్రతి ఒక్కరు విని ఆయన అర్థంగా కావాలనైనా ప్రతి ఒక్కరి మనసులో పెట్టుకొని నాయన దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేస్తాను. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి కూడా మాట యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుల దగ్గరకు నిల్చున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకోని దేవుడు ఎవరు చెప్పాడనమాట, యోహానుకి చెప్పాడనమాట. మనకి ఈ సృష్టిలో తల్లి లేకపోతే ఏది ఉండదన్నమాట. మనము తల్లిని తెలుగులో అమ్మ అంటాము, ఇంగ్లీష్లో మదర్ అంటాము అన్నమాట. చూడండి అక్కడ దేవుడు అంత మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు తను సిలువ మ్రానుపై వేలాడుతూ చనిపోయే స్థితిలో ఉండి కూడా తన బాధను, తన తల్లి ఏమైపోతుందో అని కూడా తన తల్లిని తన బాధ్యతతో, ప్రేమతోటి, బాధ్యతతోటి, బంధుత్వంతో అప్పగించాడన్నమాట. ఎవరు? యేసుక్రీస్తు తన తల్లిని. చూడండి దేవుని ప్రేమను గురించి మనం ఎన్నో పాటలు పాడుతూ ఉంటాము. తల్లిని గురించి పాడతాము, తండ్రిని గురించి పాడతాము పాటలు, తల్లిని గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం అన్నమాట. అలానే తన తల్లిని కూడా అంత శ్రమలో ఉండి కూడా తన తల్లిని మర్చిపోకుండా ఒక బాధ్యతగా, ప్రేమతోటి, బాధ్యతతోటి ఒక బంధుత్వాన్ని అక్కడ చనిపోతూ కూడా చేర్చాడన్నమాట. చూడండి మనము అమ్మ సృష్టిలో శ్రేష్టమైందని మనం అనుకుంటాం. మత్తయి సువార్త 15:21 యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా అక్కడ దేవుని దగ్గరకు వచ్చాడన్నమాట. దేవుని అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ వచ్చింది అన్నమాట. ఎవరు ఆ స్త్రీ అంటే కానాను స్త్రీ. ఎవరు? కానాను. అంటే ఇక్కడ స్త్రీల గురించి ఎందుకు చెప్తున్నానంటే తన తల్లి కాకపోయినా తల్లి అమ్మ అని పిలిచాడన్నమాట ప్రేమగా. ఆ ప్రేమ గురించి ఇక్కడ వ్యక్తపరుస్తున్నాం అన్నమాట. దేవుడు ప్రేమగా పిలిచిన వారిలో కొంతమంది బైబిల్లో తల్లులు ఉన్నారు అన్నమాట. వాళ్ళలో కానాను స్త్రీ తన బిడ్డ సౌగతుకుల్లో ఉంటున్నప్పుడు ఆమె వచ్చి, ప్రభు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వేస్తుంది అన్నమాట. ఎవరు? కానాను స్త్రీ. ఆయన దేవుడు ఏం చేస్తాడంటున్నాడు, విన్నట్టు చూసి చూడనట్టు అలా అన్నాడు. ఆయన అక్కడ ఆమె దేవుడు వెంబడిస్తుంది అన్నమాట. తన బిడ్డ దయ్యం పట్టి బాధపడుతుంది అని. ఆయన అక్కడ ఉన్న శిష్యులు ఏమన్నారంటే,
వెంటబడుతుంటే ఏంది ఈమె ఇలా వెంటబడుతుంది ఈమెని అని దేవుడు అంటారనమాట. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, చూడండి, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుద్ధం కాదని అంటాడనమాట. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి వాడు ఉక్కను తిను కదా అని అంటారనమాట. అప్పుడు ఆమె ఒక అన్య స్త్రీ అయ్యింది కూడా దేవుణ్ణి విశ్వాసంతో అడుగుతారు అనమాట. దేవుడు కార్యం చేయగలుగుతాడు, నా బిడ్డను బ్రతికించగలుగుతాడు అని అక్కడ ఆమె కానాను స్త్రీని అమ్మ అని ప్రేమతో పిలుస్తారనమాట. నేను తొందరగా ముగిస్తాను. అన్నయ్య గారు చెప్పారు బాగా. రెండవ స్త్రీ అంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీ మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఎక్కడికి బావి దగ్గరికి వెళ్ళింది అనమాట. అక్కడేమో కానాను స్త్రీ దగ్గరికి ఏమో దేవుడి దగ్గరికి వచ్చింది కానాను స్త్రీ. ఇక్కడేమో సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు వచ్చాడు 12 గంటలప్పుడు. ఆమె బావి దగ్గరికి నీళ్ళ కోసం వచ్చింది. అప్పుడు దేవుడు అడుగుతాడు అనమాట, మంచినీళ్ళు అడుగుతున్నప్పుడు అక్కడ ఏమంటదంటే ఆమె ఎండవేళకు వెళ్ళి వాళ్ళు అంటే సమరయులు వాడడం మీరు అదే సమరయులు ఇచ్చే నీళ్ళు తాగరు కదా అని దేవుడిని అంటారు అనమాట. అప్పుడు నాకు దాహం వేస్తుంది కదా, ఈ మంచినీళ్ళు నాకు ఏమంటే నేను ఇచ్చి దాహం తాగితే నీకు ఎక్కడికి మంచినీళ్ళు కావాలంటే ఇవ్వమన్నప్పుడు అప్పుడు మీ భర్తను తీసుకుంటాం అన్నమాట. అప్పుడు నాకు భర్త లేడు అని చెప్తాను అనమాట. సమరయులు మీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్తారు. అప్పుడు దేవుడు నిజమే కదా, దేవుడు చెప్పింది నిజమే కదా, దావీదు కుమారుడు కదా అనేసి అప్పుడు ఆమె గ్రామంలోకి వెళ్ళి ఆయన మెషయ్య కదా, ఆయన యేసు కదా అనేసి ఆ గ్రామంలో అందరూ ప్రచారం చేస్తారు అన్నమాట. అప్పుడు అక్కడ కూడా దేవుడు ఆమెను సమరయ స్త్రీని కూడా అమ్మ అని పిలుస్తాడు. అక్కడ కూడా గౌరవంగా ప్రేమగా సంబోధిస్తాడు అన్నమాట. మూడవ వ్యక్తి ఎవరంటే వ్యభిచారం చేయబడిన స్త్రీ అన్నమాట. అంటే ఇక్కడేమో 5 భర్తలు ఉన్న స్త్రీ, ఇక్కడేమో వ్యభిచారం చేస్తూ పట్టబడింది అన్నమాట. అయితే ఈమె దేవుడిని అవమానించడానికి కోసం ఈమెని శిక్షించడానికి తీసుకురాలేదన్నమాట. అక్కడ గ్రామస్తులు దేవుడు ఏం చేస్తాడని దేవుడిని పరీక్షించడానికి అక్కడికి ఆమె తీసుకొస్తారన్నమాట. ఆమె ఒక స్త్రీ మగ్దలేని మరియా. ఆమె దేవుడు చనిపోయినప్పుడు ఆమెకి 7 దయ్యాలు పడతాయి అన్నమాట. ఆ 7 దయ్యాలని విడిపించిన దేవుడు ఆమె కూడా రక్షిస్తాడు. మరి 4 స్త్రీలు. నెక్స్ట్ ఇది ప్రేమ గురించి చెప్పిన వాక్యం. మళ్ళీ బాధ్యత గురించి బాధ్యతగా ఏం చేశాడు దేవుడు, తన తల్లిని ఎవరికి అప్పగించాడు. తన ఎంతమందో సహోదరులు ఉన్నారనమాట. మరియకి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 4 ఉన్నారనమాట. వాళ్ళకి ఎవరంటే యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనే వాళ్ళు ఉన్నారు. అయినను కానీ దేవుడు ఎవరికి అప్పగించాడు మనకి, తన తల్లిని, తన బాధ్యతను. అక్కడ అంత బాధలో అంత శ్రమలో ఉండి కూడా నా తల్లి నేను వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో కానీ అంత బాధలో కూడా తన తల్లిని తన బాధ్యతతో తన యోగానికి అప్పగించింది అనమాట. మళ్ళీ తర్వాత బంధుత్వం అంటే ఈ లోకంలో తను చనిపోయిన తర్వాత ఇంకా ఎవరితో ఉంటారు అనేసి అనేకమైన బంధుత్వాలను కలిగి ఉండడానికి యేసుక్రీస్తు అంతటి మంచి ఘనమైన కార్యాలను మంచి పనులను చేస్తాడన్నమాట. అలాగే మనం